తెలుగులో నేను ఒక్క తప్పు లేకుండా రాయగలుగుతా. ఎందుకు రాయగలుగుతానంటే నేను మధుబాబు స్టోరీస్ చదువుతుంటే అసలు ఆ దొంగ అటువైపు నుంచి వెళ్ళి పిస్టల్ పెట్టి చూస్తున్న క్రమంలో నుంచి పోలీసు వచ్చి ఇట్లా చదువుతూ ఉంటే అసలు మనకు ఒక పిక్చర్ మన మైండ్లో యాజ్ ఇట్ ఈజ్ ఇట్లా రిజిస్టర్ అయి ఉంటుంది. కాబట్టి అసలు లాంగ్వేజ్ మీద గ్రిప్ రావడానికి, నాలెడ్జ్ పెరగడానికి బుక్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఎక్కడన్నా బుక్ రీడింగ్ ఉందా? మేము సాయంత్రం అయిందంటే మేము లైబ్రరీ వెళ్ళి న్యూస్ పేపర్లో, ఈ రోజు ఎవరన్నా న్యూస్ పేపర్ చదువుతారా పిల్లలు? అంటే శారీరకంగా మంచిగా ఉండాలంటే బుక్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు బుక్ రీడింగ్ ఏ స్కూల్లో కూడా లేదు. తర్వాత మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలంటే గ్రౌండ్లో ఆడాలి. మేము అసలు ఎప్పుడు 4 అవుతుంది, ఎప్పుడు పోయి హాకీ ఆడాలి, ఎప్పుడు ఖోఖో ఆడాలి, ఎప్పుడు మాకు ఇవన్నీ దెబ్బలు దాకి ఉంటుండే. ఎక్కడ చూసినా దెబ్బలే ఉంటుండే. కానీ ఆ దెబ్బలలో ఓటమి ఏంది, గెలిపేంది, తర్వాత ఓటమి వచ్చినప్పుడు మన సైకలాజికల్గా మానసిక స్థితి ఏ విధంగా ఉండాలి, గెలిచినప్పుడు అహంకారం లేకుండా ఎట్లుండాలి, ఇలాంటి 100 విషయాలు నేను గ్రౌండ్లో నేర్చుకున్నా. ఈరోజు గ్రౌండ్ లేని స్కూళ్ళు ఉన్నాయి అని అంటే ఇంకా పిల్లలకు మనం ఏం నేర్పిస్తున్నామని.